మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్కంఠభరితంగా మారాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన జనసేన జెండా వివాదానికి దారితీసింది. జనసేన నాయకులు జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొర్రా విఠల్ను పోలీసులు అరెస్టు చేసి గూడూరుకు తరలించారు. రెండు పార్టీల కార్యకర్తల సవాళ్లు ప్రతి సవాళ్లతో నగరంలో ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించి శాంతి నిలిపేందుకు ప్రయత్నించారు. మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్కంఠభరితంగా మారాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన జనసేన జెండా వివాదానికి దారితీసినట్టుగా తెలుస్తా ఉంది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. ఆనంద్, జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో పోలీసు బందోబస్తు మోహరించారు. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో కొత్తగా జెండా ఏర్పాటు చేసి జెండా విషయంపై వివాదం తలెత్తడంతో అక్కడ పరిస్థితి ఉత్కంఠకంగా మారింది. జనసేన నాయకులు నేడు జెండా ఎగరవేయడానికి ఏర్పాట్లు చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొర్రా విఠలు పోలీసులు అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి కార్యకర్తలతో కలిసి పేర్ని నాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి బెయిల్పై తీసుకొచ్చారు. రెండు వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఏం జరిగిద్దో అని పోలీసులు భారీ బందోబస్తు భారీగా మోహరించారు. ప్రకాష్, మరి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు పరిస్థితి అయితే పోలీసులు మోహరించి జనసేన జెండా ఎగరవేయడం జరిగింది. పరిస్థితి అయితే అదుపులోనే ఉంది అని పోలీసులు తెలియజేస్తున్నారు. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఓకే ప్రకాష్, మరి వైఎస్ఆర్సీపీ నాయకుడు బొర్రా విఠల్ను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని సమాధానం చెప్తా ఉన్నారు? ఆ పరిస్థితి ఎక్కడ ఏ విధంగా ఉంది అక్కడ? ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే పేర్ని నాని ఇంటి వద్ద కూడా భారీ పోలీసులు మోహరించారు. ఎక్కడ ఏ విధమైన పేర్ని నాని బయటికి రాకుండా చేయడానికి చూశారు. అయినా సరే పోలీసులు వలయాన్ని ఛేదించుకుని ముందుకు వస్తానికి ప్రయత్నించడంతో నానిని ఇంటికి పంపించేయటం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు అయితే ఎటువంటి ఉత్కంఠ పరిస్థితులు అయితే లేవు. పోలీసులు మోహరింపు భారీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.